వారయ్య వెంకటరమణ వారయ్య వెంకటరమణ వారయ్య వెంకటరమణ వారయ్య వెంకటరమణ భక్తర నిధి హే వారయ్య వెంకటరమణ భక్తర నిధి హే వారయ్య వెంకటరమణ. మనందరికీ కూడా సుపరిచితులు అయినటువంటి భార్గవి గారు, శ్రీమతి భార్గవి గారు పరమపదించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. భగవతత్వంలో భగవంతుడు మనకిచ్చినటువంటి మనుష్య జన్మలో ప్రతి మనిషి, ప్రతి ప్రాణి కూడాను భగవంతుని దగ్గరికి ఏదో ఒక రోజున చేరుకోవలసినటువంటి వారిమే. అయితే మనిషిగా ఒక మనుష్య జన్మని స్వీకరించిన తరువాత ఉన్నటువంటి వ్యవధిలో ఈ లోకం కొరకు మనం ఏమి చేశాము అన్నది చూడగలగాలి. ఆదిశంకరాచార్య స్వామి వారు ఉన్నది 33 సంవత్సరాలే అయినా ఈ లోకానికి చేసినటువంటిది ఎంతగానో ఉంది, మనందరికీ తెలిసినటువంటిది. అలానే ఎంతోమంది మహానుభావులు ఈ లోకంలో ఉన్నటువంటిది కాస్త సమయమైనా సరేను లోకానికి మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో ఒకరైనటువంటి శ్రీమతి భార్గవి గారు ఈ దేశంలో మనమంతా కూడా నివసిస్తున్నాం. ప్రతి మనిషికి కూడాను ఏదో ఒక విధమైనటువంటి టాలెంట్ తనలో దాగి ఉంటుంది. ప్రతి మనిషి కూడాను అలా ఆలోచించి ఆ టాలెంట్ని నలుగురికి ఇవ్వగలిగితే కనుక ఆ ధర్మం అనేది ముందుకు వెళ్తుంది కదా. కానీ మనమంతా అంటూ ఉంటాం, ఉన్నటువంటి షెడ్యూల్ చాలా బిజీ అండి, టైట్ షెడ్యూల్, ఏమైనా చేద్దాము అన్నా సరే చెయ్యలేకపోతున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ శ్రీమతి భార్గవి గారు ఏ రోజు కూడా అలా అనుకోలేదు. నేను సుధాసుందు గారితో మాట్లాడుతూ ఉంటే చెప్పారనమాట, ఆవిడ సంగీత క్లాసెస్ ప్రారంభించడానికి ముందు నేను ఎవరితో ఛార్జ్ చేయను అని చెప్పన్నారట. అది ఛార్జ్ చేయకపోతే మనమంతా క్లాసెస్ అటెండ్ అవుతామో మా అందరికీ తెలుసును. కాబట్టి ఆయన ఏదో కాస్త నామినల్గా ఛార్జ్ చెయ్యి, లేకుంటే దానిపైన శ్రద్ధ ఉండదు అని చెప్పడం జరిగిందట. సరే, అదంతా మనం పక్కన పెడదాం. కాకపోతే ఒక సంస్కృతిని 10 మంది విద్యార్థులకు నేర్పించటము అనంటే ఈ దేశంలో చాలా కష్టమండి. అలాంటి ఒక సంస్కృతిని తాను 10 మంది విద్యార్థులకి అందించి తాను శరీరాన్ని వదిలి వెళ్ళినా సరేను మీ రూపంలో, అంటే విద్యార్థుల రూపంలో మేమంతా రోజు వారిని ఇక్కడ చూస్తూ ఉంటాం. గురువుగారిగా ఆవిడ మనకు నేర్పించినటువంటిది భగవత్ సాన్నిధ్యంలో ప్రతిసారి కూడాను మీరు నేర్చుకున్నటువంటి దాన్ని స్వామికి విన్నవించటం అని చెప్పి తను మనకి నేర్పించి వెళ్ళారు ఇక్కడ ఉన్నంత వరకు కూడా. అది కనుక మనం కంటిన్యూస్గా ఆచరించుకుంటూ వెళ్తే ఆవిడ మనని చూసి సంతోషిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. అలాంటి ప్రయత్నంలో భాగంగానే వారు మనతోనే ఉన్నారు అని చెప్పి నిరూపణకి మీ అందరిలో మేము ఆవిడ్ని ఈరోజు చూసుకోవాలి అని చెప్పి అనుకొని స్వామిని
తాను ఎప్పుడు వైకుంఠంలోనే ఉండాలి అని చెప్పి ప్రార్థించడానికి మీ అందరి ద్వారా విన్నపాన్ని స్వామికి చేస్తూ అవన్నీ ఎప్పుడు వైకుంఠంలోనే ఉంచాలి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందు శ్రీమాన్ సుధాసింధు గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేస్తే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ముందు మనమంతా కూడాను 1 నిమిషం పాటు మౌనాన్ని పాటించి తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం ఉద్దేప్య స్వజాతవేదో బధ్నన్నిరతిం మమ పశోగుస్తమహ్యమావహ జీవనం చ దిశో దిశా. అందరూ కూడా 1 నిమిషం మౌనాన్ని పాటి తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. జయ శ్రీమన్నారాయణ. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సుధా భార్గవి గారి స్టూడెంట్స్ని కోరుతున్నాం. Thank you all for coming. Kavita, Veena and I will start off the program with Prabhu Ganapati. சந்நிதி சரணம் அடைந்தோமே.
गणपते गणपते We will have Mahima next.
ఆకాష్. Muni
Next we have Ritika. Before I start, I have something to say. More than a guru, she was my best friend, a friend who took me on a long musical journey. There are really no words to describe her. She is one unique person. So this evening, I dedicate my songs and I sing to my guru, Mrs. Bhargava Sudhasan. Thank you. Bhavani Sharadi Jagadamba Bhavani Sharadi Amba Bhavani Sharadi Jagadamba Bhavani Sharadi Shankara Pujita Sharadi Shangalivasini Sharadi Shankara Pujita Sharadi Shangalivasini Sharadi Amba Bhavani Sharadi Jagadamba Bhavani Sharadi Pustakahaste Sharadi Leelapani Sharadi Pustakahaste Sharadi Leelapani Sharadi Mayuragamani Sharadi Hamsavahini Sharadi
so much, Ritika. We have Bharat next. వెంకటరమణ భక్తర నిధి బారయ్య వెంకటరమణ భక్తర నిధి బారయ్య వెంకటరమణ